హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య వ్లాగ్స్. ఫిషింగ్ వేట, ఫిషింగ్ హంటింగ్ ఏదైనా పేరు పెట్టుకోండి ఒకటే కదా. ఏగో తనే నా భార్య సంధ్య. తనని ఎంకరేజ్ చేయండి కాస్త. అందరిని ఎంకరేజ్ చేసినట్టు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో కాస్త ఫేమ్ పొందుకోవాలనే తాపత్రయంతో మేము ఈ ఛానల్ అయితే పెట్టాము. అయితే మేము ఫిషింగ్ వ్లాగ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, చాలామంది ఫిషింగ్ వ్లాగ్స్ పెడుతున్నారు కదా. నాకు ఇన్స్పిరేషను గణేష్ వ్లాగరే. వాళ్ళని బట్టే నేను మా సంధ్య ఫిషింగ్ వ్లాగ్స్ పెట్టామన్నమాట. ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తారని నేను ఎదురు చూస్తున్నామండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి లైక్ కొట్టి నైస్ కామెంట్ పెట్టి, మాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్ లేకుండా నైస్ కామెంట్లు పెట్టి నన్ను నా భార్యను ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోలతో మేము ముందరకు వస్తామండి. ఒక విషయం చెప్పాలండి మీకు. నా భార్య చదువుకున్న దానిలా కొడుతుంది కానీ అంత లేదండి. చదివింది 7వ తరగతికి బ్యాగ్ వేసుకొని ఏతలు పడుతుంది చూడండి. గదండి నా భార్య గొప్పతనం. అయినా భార్య ఆ విధంగా స్టైల్ పడుతుంటే భర్తకే కదండి ముద్దు. అందుకని నేను చెప్తున్నా. అయితే అది బ్యాగ్ తీయే అంటే నేను తీయను, ఇట్లా ఉంటే అదో స్టైలు అని అన్నదండి. సరే పెట్టుకోవి, నువ్వు ఎంతసేపు పెట్టుకుంటావు పెట్టుకో అన్న. దానిలో 2 ఇటుక పిల్లలు వేసానండి బ్యాగులో. దెబ్బకు మళ్ళా దాన్ని తీసి పక్కకు పెట్టిందండి. అయితే మేము చేపల కోసం అయితే ఎదురు చూస్తున్నామండి, పడట్లేదు. నేను ఇంకా ఆ ఇటుక పిల్లలు ఎంతసేపు మోస్తుంది అంటే అమ్మయ్య తీసి పక్కన పెట్టేసిందండి. ఎందుకు చెప్పనా, పాపం అండి మోయలేదండి. కాకపోతే ఈ షాప్ ఎందుకు పడిందో నాకు అర్థం కావట్లేదండి. మేము వేరే ఎర్రలకు కూడా వేయలేదండి. మేము పెట్టింది ఏంటంటే జస్ట్ స్ట్రింగ్ జ్యూసు, పార్లేజీ బిస్కెట్, గోధుమ పిండి, ఈ 3 కలిపి వేస్తున్నామండి. ఎర్రలను కూడా దొవ్వట్లేదండి. ఎర్రలు దొరకవు. అందులోని ఎర్రలు అంటే రైతుకు చాలా మేలు చేస్తాయి కాబట్టి ఎర్రలు వాడట్లేదు. ఈ ఫిష్ ఎట్లా పడిందో నాకే అర్థం కావట్లేదండి. అందుకని పక్కన పెట్టేశాను. అదిగో మా భార్యకి ఇంకో ఫిష్ పడింది, చేప పడింది. అయితే అది మీరేమో రవ చేపలు అంటారు, మన దిక్కేం బుడ్డ పరకలు అంటారు. పెద్దగా ఉంటే పరక చేపలు అంటారు, చిన్నగా ఉంటే బుడ్డ పరకలు అంటారు. ఎటనోలాగా మా భార్య లాగేసిందండి. కానీ మీరు అనుకున్నట్టు ఇటుక పిల్లలు ఏం పెట్టలేదండి. జోక్ అట్లా అన్నాను కానీ మా భార్య గ్రేట్ అండి. ఎందుకు చెప్పినా, తనకు ఫస్ట్ టైం ఫిషింగ్ కొట్టడానికి వచ్చింది చూడండి, చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఆడలేదండి బాబోయ్. ఇంతకుముందు వంటల ప్రోగ్రాం పెట్టింది మీ ఛానల్. అది కొంచెం కాపీరైట్ పడి అది బ్లాక్ అయిపోయిందండి. అందుకని మళ్ళీ ఇప్పుడు ఫిషింగ్ పెట్టామండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి. అదిగో అలవాటు లేనందుకే చూడండి, ఆ గాలం కూడా ఏదో ఆపరేషన్ అయితే కుట్లిప్తారు చూడండి, ఆ విధంగా తీస్తుండండి మా భార్య. ఇంతగా తీస్తుందంటారా? మొత్తానికి తీస్తుంది లేండి. తీసేసింది కూడా. ఏం తీయలేదా? అమ్మో తీసేసింది. లేకపోతే నన్ను బ్యాడ్గా అనుకుంటారు. తీసేసి చూడు ముఖంలో సంతోషం చూడండి మా భార్యకి. ఎందుకంటే ఎప్పుడు పట్టలేదండి చేపలు, ఫస్ట్ టైం పట్టింది. అందుకనే ఒక వంటల ప్రోగ్రాంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇది కలిపాకంటే ఇది చాలా బెటర్ అండి. తను పడుతుంటుంది, నేను డబ్బింగ్ చెప్తుంటాను. అంటే ఇంకా ఇప్పుడు భార్య భర్త లోపల సగం అంటారు కదండి, మేము సగం సగం పంచుకుంటామండి. తను పడుతుంటుంది, నేను వీడియో డబ్బింగ్ అంటే రెండు నేనే చేస్తున్నానండి. తను మాత్రం ఫిషింగ్ చేస్తుందండి, హంటింగ్ చేస్తుంది, ఫిష్ హంటింగు. ఆయన గ్రేట్ అండి, ఫస్ట్ టైం అయినా కూడా. ఇంకోటి, మీరు ఏ రాడ్ ఎక్కడ కొనుక్కున్నారో అనుకోవచ్చు. ఇది మాత్రం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి. 7 feet రాడ్ అండి. ఆ లైన్ మాత్రం సపరేట్గా కొనుక్కున్నామండి. దాని వెంట కాస్త రబ్బర్ చేపలు, రబ్బర్ కప్పలు అవి కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ అంత లేవు. ఈ చిన్న చిన్న చేపలు పడుతున్నాయి కాబట్టి ఆ పిండి కలిపేసి, ఆ స్ట్రింగు, పార్లేజీ ఇవి కలిపేసి, గోధుమ పిండి కలిపేసి వేస్తున్నాం. చిన్న చిన్న రవ్వలు పడుతున్నాయి. అయినా చిన్న చిన్నవే వస్తున్నాయండి. దాన్ని పెద్దవి వాళ్ళ అమ్మ నాయనలు వస్తలేరు ఎందుకంటే
ఓహో మళ్ళీ కాపురం గిట్ల పెట్టాము చెదలులా. ఎందుకంటే మస్తు పిల్లలైండ్రు అంటే మీరు బయటికి వెళ్ళండి, మళ్ళీ మేము ఆ శోభన కార్యక్రమంలో ఉంటామని చెప్పేసి గిట్లా లోపల చెదలులో గిట్లా ఉన్నాయో వీటి అమ్మనాయనలు. అందుకని చిన్నవే వస్తున్నాయండి, ఆ తల్లిదండ్రులు వస్తలేవు. ఆ తల్లిదండ్రులు వచ్చింటే ఎంత పెద్దగా ఉంటున్నో చూద్దాం అనుకుంటే అంటే చూసి వదిలిపెట్టేస్తామా? చిన్నదానాన్ని వదిలేస్తలేం మనం, అటువంటి పెద్దదానాన్ని వదిలేస్తామా అండి? ఓ మనకు అంత నా కొడుకులం. చేపలంటే సంకలు గుద్దు వేసుకుంటాం. అయితే అక్కడ ఆ సెంటర్లో అయితే రవ్వ చేపలు అవి పొచ్చ చేపలు ఎగురుతున్నాయండి. మా భార్యకి చెప్పాను వెళ్ళి పట్టుకరాపో అంటే, నేనేమి యేసుప్రభుని కాదు నీళ్ళ మీద నడవనికే, అవసరమైతే నువ్వే ఈదుకుంటే వెళ్ళంటే నేను కూడా చెప్పానండి, నేను సాయిబాబాని కాదు నీళ్ళని ఇట్లా కట్టెతో కొడుతూనే నా పాదాల కాడ రావడానికి, లేకపోతే ఆ మొత్తం నీళ్ళు నేనే తాగేస్తుంటే అని చెప్పానండి. అయితే మా భార్య మళ్ళీ ప్రయోగం చేస్తుంది చూడండి. చూశారు కదా ఇంతకుముందు పిండి, అదే పిండి పెట్టి అట్లా ఎగ్గుతుందండి. కాకపోతే అది చుట్టే రీలు ఉంటుంది కదండి, ఆ రీలు కాంబో అది మాత్రం కాస్త రేపు తీసుకొని వస్తామండి. మేము చూడడానికి ఫస్ట్ కదండి ప్రయత్నించడానికి తీసుకొచ్చామండి. తీసుకొస్తే పర్లేదండి, బాగానే పడుతుంది మా భార్య కూడా. అయితే ఆ రీల్ తీసుకొస్తామండి, ఎందుకంటే ఆ లాస్ట్ వరకు వెళ్ళాలండి. ఆ రీల్ అయితే బాగుంటుందండి. దానికి తిప్పేది ఉంటుంది కదండి రీలు, దాని ఏం పేరు ఏమంటారు మనకు తెలియదండి. మనకు వచ్చిందల్లా టిప్కాలు నాశకాలు ఇసుకాలు. ఈ తెలంగాణ రాష్ట్రాలు, ఈ ఆంధ్ర రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు కానీ తమిళనాడు, కన్నడ, ఈ మలయాళం మీరందరూ కలిసి మాకు ఎంకరేజ్ చేసి ఈ ఫిషింగ్ హంటింగ్ని మా ఛానల్ని, ఈ సంధ్యా బ్లాగ్స్ అనే ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట గట్టిగా కొట్టేసి లైక్ చేసి కామెంట్ పెట్టి మంచి చేస్తే మేము కూడా మీ యూట్యూబ్ ఛానల్లో ఒక జాబితా వాళ్ళం అవుతామండి, ఒక పార్ట్నర్లు అవుతామండి. మాకంటూ ఒక ప్రత్యక్షత ఉంటుంది కదండి. యూట్యూబ్ అంటే అందరు పెట్టేస్తున్నారు కదండి. మాకు వచ్చే టాలెంట్ ఇదండి, అంతకుమించి వేరే టాలెంట్ లేదు. ఆ వంటలు చేస్తే దానికి కాపీరైట్ పడుతున్నాయండి. అదిగో మళ్ళీ బుట్టకు పరక పట్టుకొచ్చింది. అయినా అన్ని పిల్లల్నే పంపిస్తుంది దాని తల్లి మరి దాన్ని మగంతో ఇట్లా సంసారం చేస్తుందేమోనండి, అర్థం కావట్లేదు. మొత్తం పిల్లల్నే పంపిస్తుంది. ఏదైతేనేమండి, చిన్న పిల్లలు పంపించినా కూడా పాపం వదిలేయాలనిపిస్తుంది, కానీ పెద్ద పడతలేవు కదండి. తప్పదు, వేసుకొని అలా 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 ఏంపుకొని తినాల్సిందే, ఏం చేస్తాం. కానీ చాలా బాగా హంటింగ్ చేస్తుందండి మా భార్య. నేను ఏమనుకున్నా ఫస్ట్ గాలం గిట్ల గుర్చేసుకుంటుంది అనుకున్నా, చాలా జాగ్రత్తగా తీస్తుంది. అదేదో అంటారు కదండి సినిమాలో, ఆ సినిమా డైలాగ్ ఇప్పుడు గుర్తు రావట్లేదులే, కానీ ముందైతే వీడియో చూసేయండి. మా భార్య చాలా బాగా పడుతుంది, చూపిస్తుంది ఎన్ని చేపలు నేను పట్టానని. ఎందుకంటే ఫస్ట్ ఆనందం బెస్ట్ ఆనందం కదండి. ఫస్ట్ ఎవరైనా ఆనందపడినప్పుడు చాలా బెస్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు పెద్ద చేపలు పడితే బాగుంటుంది, కానీ రేపు రీల్ తీసుకొచ్చి అంత దూరంలో వేస్తామండి. ఆ తిప్పేది అదే రౌండ్గా ఉంటుంది కదా తిప్పేది, దాన్ని తీసుకొచ్చి దూరం వేస్తామండి. అసలు మేము పెట్టేది కూడా ఏగో అక్కడ చూడండి, ఆ పిండి మేము పెట్టేది పిండి అనండి, ఆ తౌడు కూడా కాదండి. ఆ పార్లేజీ బిస్కెట్ స్ట్రింగ్ జ్యూస్ ఇంత పోసినాము, గోధుమ పిండి పెట్టాము, దానికే పడుతున్నాయండి. ఎర్రలకు పట్టాల్సిన అవసరమే లేదండి. ఇదేదో బాగుంది, ఇక్కడ నుంచి దీనితోనే ప్రయత్నిస్తామండి. ఇంకా మా భార్య ఎన్ని చేపలు పడతావురా సంధ్య, అవుతుంది మధ్యలో వింధ్య. ఓకే అండి, మళ్ళీ విసురుతుంది మా భార్య చూడండి. అయినా చేపలు పడుతుంటే ఆ మజానే వేరండి. పడుతుంటే కొంచెం ఉత్సాహం వస్తుంటుంది, మంచిగా రెట్టింపుగా ఉత్సాహం వస్తుంటుంది. అందుకు ఎంత టైం అయినా కూడా తెలియదండి చేపలు పట్టేటప్పుడు. కాకపోతే మీరు ఖచ్చితంగా మా భార్య కష్టానికైనా ఎంకరేజ్ చేయండి. సంధ్యా వ్లాగ్స్ ఫిష్ హంటింగ్, హంటర్ మళ్ళీ పట్టింది. హంటర్ అనగానే
హంట్ చేసుకొని వచ్చిందండి. అన్నీ చిన్న చిన్నవి పడుతున్నాయి. దీని తల్లి దీని తండ్రి వస్తలేదండి పాపం. అవి కాపురం పెట్టినట్టున్నది లోపల ఆ చెత్తలో చెదలో ఈ పిల్లలు పంపిస్తున్నాయి. పాపం ఇప్పటికే ఎన్ని పిల్లలైనా సర్లేండి, ఏదైతే ఏంది దానిలా గురించి మనకెందుకు. ఆ తల్లిదండ్రులు ఏమైనా చేసుకోకు, పిల్లలు అయితే పడుతున్నాయి కదా, మనకి ఇది చాలండి. ఇప్పుడు ఈ పిల్లలు రేపు తల్లులు, తర్వాత తాతలు, మనవాళ్ళు అన్నీ పట్టుకుంటూ వస్తామండి. మా సంధ్యతో మామూలుగా ఉండదండి. అగో ఎలా పడకపోతుంది. అదేదో ఇక్కడ కోడిని అక్కడ మేక తలకాయని పట్టుకుపోయినట్టునే పట్టుకుపోతుంది కాలని కూడా. ఏందే ఫస్ట్ టైం కదా, అయిపోయినట్టుందండి తీసింది. అయ్య బాబు 7 చేపలు ఉన్నాయని సూపర్గా చెప్తుంది. అయినా 7 కొండల వెంకటేశ్వర స్వామి కూడా 7 కొండలే కదండి. 7 చేపలు అన్నా కూడా మాకు చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఆదరించండి. మీకు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. నేను డబ్బింగ్ చెప్తుంటాను, మా సంధ్య కూడా డబ్బింగ్ చెప్తుంది, వీడియో తీస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. చేపలు అయితే చూడండి 7 చేపల్లో పడినాయంట. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి, బాయ్ అండి. చెరువు అండి, కాలువ అండి, ఈత అండి, వాగండి, ఏది ఉంటే అది వాడేసుకోండి. మా సంధ్యకి మాత్రం బాగా సపోర్ట్ చేయండి. బాయ్ అండి.